అంటే మాకు వేరుశనగ పప్పులు బెల్లం ముక్క ఒక బెల్లం ముక్క ఇచ్చి తినమనేవాళ్ళండి. లేదంటే నువ్వులు బెల్లం వేసి ఉండ చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ పప్పుల్ని తినడానికి కాసిన గిన్నెలో వేసి ఇచ్చేవాళ్ళండి. అంటే ప్రోటీన్స్ అండి ఇవన్నీ మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. ఏరుశనగపప్పు, శనగపప్పు, వేపుడు శనగపప్పు, బెల్లము, కొబ్బరి ఇవన్నీ తరచుగా వాడేవాళ్ళం. కాబట్టి మేము ఇంత వయసు వచ్చినా మా పనులు మేము చేసుకుని కొంచెం యాక్టివ్గా ఉన్నామండి. ఇప్పుడు పిల్లలు తినడం లేదు, ఈ పప్పుల జోలికి రారు. మేము కనపడితే నోట్లో వేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు తినడం లేదు. సరే మా మనవరాలు బాగా వీక్గా ఉంటుందండి, సరిగా తినడు. సరే ఏదన్నా ఈ పప్పులన్నీ కలిపి అన్నది చేద్దామని ఒక ఐడియా వచ్చిందండి. ఎండు కొబ్బరి ఉంది ఇంట్లో, ఎండు కొబ్బరి, బెల్లము, వేపుడు శనగపప్పు, వేరుశనగపప్పు అండి. ఇవన్నీ పొడి చేసేసాను, కొబ్బరి పొడి చేసాను, బెల్లము ఈ పొడి అన్నీ చేసి పొడి చేసండి చపాతీలాగా చేసి ఇదిగో ఈ కజ్జికాయ దాంట్లో పెట్టి ఈ పొడి అంతా దాంట్లో ఫిల్ చేసండి కజ్జికాయలాగా ఇస్తాను. తను ఏమన్నా రోజు ఒకటి తిన్నా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అనేసి మా మనవరాల కోసం ఏదో నాలుగు చేద్దాం. ఇప్పుడు వస్తానంటున్నారు ఏదో పాస్పోర్ట్ కోసం. 1 అవర్లో చేయాలంటే ఎందుకన్నా ఏముంటుందండి, రెడీమేడ్గా పప్పులన్నీ ఇంట్లో ఉన్నాయి. టగటగా ఏదో నా వల్ల అయినంత వరకు ఏదో చేసి వీళ్ళైతే ఇప్పుడు డబ్బాలు వేసి ఇస్తాను. కొబ్బరి, శనగపప్పు, వేరుశనగపప్పు, బెల్లం వేసుకుంటే అలక్క వేసుకోవచ్చండి. పిండి ఇదండి చపాతీ పిండిలో కొబ్బరి, వేరుశనగపప్పు, వేపుడు శనగపప్పు, బెల్లం పొడి వేసాను. ఇలా చెక్కలో పెట్టేసి ఇట్లా నొక్కాలండి. చెక్కలో పెట్టి మనం కజ్జికాయల చెక్క అంటారు. అంచులు గట్టిగా నొక్కపోతే పిండి బయటకు వచ్చేస్తుందండి. ఈ ఎక్స్ట్రా పిండి తీసేసి లోపల కజ్జికాయ రెడీ అవుతుందండి. బాగా ప్రెస్ చేయాలి. ఎక్స్ట్రా పిండి తీసేసి మళ్ళీ నెక్స్ట్ చపాతీ చేసేటప్పుడు ఆ పిండి యూజ్ చేసుకోవచ్చు. మైదా సగం, గోధుమ సగం వేయచ్చండి. మైదా వేస్తేనే బాగుంటాయి కజ్జికాయలు. ఇదిగండి ఈ చివర్లో ఎక్స్ట్రా ముక్కలు ఉంటాయి. ఈ ముక్కల్ని కట్ చేసేసుకుని మనం చక్కగా తీసి కాసేపు మనం అన్నీ చేసాక ఆరిపోతాయండి. నూనెలో వేయించుకుంటా అండి కజ్జికాయలు రెడీ అవుతాయండి. కాసిన కాల్చేసాను, వాళ్ళు వచ్చేస్తారంట, వెళ్ళిపోతారు. సరే అనేసి కాసిన కాల్చాను. ఇవ్వండి అయినంత వరకు నూనెలో వేసేసి చేసినట్టుగా నూనెలో వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ముందు నూనె బాగా కాగనిచ్చి మళ్ళీ కొంచెం సెగ తగ్గించండి. కాలుతూ ఉంటాయి, మెల్లిగా కాలుతూ ఉంటాయి. 4 చేసి మూకుళ్ళు వేసేస్తాయి. వాళ్ళు వచ్చేటప్పుడు డబ్బాలు వేసి ఇచ్చేస్తారు అండి. కజ్జికాయలు మీరు టూర్లు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళారనుకోండి, తల ఒకటి మనతో వచ్చిన వాళ్ళకి తల ఒకటి ఇస్తే బాగుంటుంది. మనకి వచ్చి దీంట్లో బెల్లము, వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి, శనగపప్పు అన్నీ ఉంటాయి కదండి. కడుపు నిండుగా ఉంటుంది, నాలుగు రుచిగా ఉంటుంది. 2-3 తిని నీళ్ళు తాగా అనుకోండి, భోజనం లేకపోయినా ఒక్కొక్క చాట భోజనం దొరకదు. అలాంటప్పుడు ఈ 2-3 తినేసాం అనుకోండి, కడుపు దిమ్ముగా ఉంటుందండి. మంచి హెల్దీ ఫుడ్. పిల్లలకి ఇట్లా పొడిలు చేసి పెట్టి చపాతీలో రోల్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. శనగపప్పు, వేరుశనగపప్పు, కొబ్బరి, బెల్లం మీరు చపాతీలో ఈ పొడి వేసి రోల్ చేసి తినమన్నా కూడా కమ్మగా ఉంటుంది. బెల్లం రోజు ఇవ్వాలండి. ఈ వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మనవరాల కోసం అమ్మమ్మ చేసే చిన్ని వంటలు వచ్చేసారండి. మా వాళ్ళు హార్న్ కొడుతున్నారు. ఏదో అయినంత వరకు వాళ్ళు డబ్బాలు వేసిస్తారు. ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తారో తింటారు. ఈ కజ్జికాయలకండి మీరు ఇట్లా బెల్లము ఈ పొడి పెడతారు కదా, అలాగే కొంతమంది ఎండు కొబ్బరి, ఉప్మా రవ్వని వేయించుతారండి. వేయించి చక్కెర వేసి ఆ పొడి పెడతా ఉంటారు. అవి చాలా ఈజీ. ఇదండి ఉప్మా రవ్వ, నేను అది కూడా కొంచెం చేస్తా. కొంచెం ఉప్మా రవ్వ వేయించి దాంట్లో ఎండు కొబ్బరి, చక్కెర వేసి అది కొంచెం చేస్తానండి. అంటే పిండి ఉంది, అదొక 4, ఇదొక 4 చక్కెర లేకుండా 4 మా వారికి చేసి పెడతా. ఏదండి పిల్లలు వస్తున్నారు కదా, ఏదో 4 తింటారనేసి ఆశ అండి. ఇదివరకు ఉన్న ఓపిక ఉంటే అండి క్యాన్లు పప్పులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కడంటే ఏదో ఒక 5-10 ఉండేది, ఆ రోజుకి ఇచ్చేది అంతే. నూనె బాగా కాలినాక నూనె బాగా తెరిగినాకండి కొంచెం తగ్గించాలి. అలాగే వేడిగా మాడిపోతాయండి. బాగా కాగినాక కొంచెం సిమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలండి. ఒక్కొక్కసారి వేసి అట్లా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే మీకు కజ్జికాయలు రెడీ అండి. ఇన్స్టెంట్గా మీరు షాప్కి వెళ్ళి పిండిలు పట్టించాల్సిన పని ఏం లేదండి. ఇంట్లో ఉన్న శనగపప్పు, వేరుశనగపప్పు, కొబ్బరి,
బెల్లం అండి. పిల్లలు పౌష్టికాహారం అండి, పిల్లలకి పెడదాం అనేసండి. ఇదిగోండి 1/2 కిలో మైదాకి 30 వరకు వచ్చినాయి. ఇదొకటి పిల్లలకి చెరొక 10 గాను నేను వచ్చేస్తా. నేనంతా తినను. ఇదండి 5 కలుసుకుంటే 5 సార్లు వేస్తే అయిపోతుంది. ఫస్ట్ది నేను దేవుడికి పెడతా, తర్వాత తీసి కాల్చేస్తాను. కాల్చడం ఈజీ అండి, చేయడమే కష్టం. స్వీట్ సమోసా అంటారండి, మనం తెలుగులో కజ్జికాయ అంటాము. ఇదండి, ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 గంట గాలికి వదిలేసేయాలండి. వేడి చల్లారాక మీరు ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. వేడిగా పెడితే మీరు ఆ మూతలోంచి ఆవిరిలోంచి నీళ్ళు పడి పాడైపోతాయండి. ఏదైనా వేడిగా స్టోర్ చేయకూడదు. ఇదేమో రూమ్ టెంపరేచర్ వచ్చాక మీరు స్టోర్ చేసుకోవచ్చండి. మా మనవరాలకి జస్ట్ స్నాక్స్ అండి, స్కూల్కి పట్టుకెళ్తాకి, లేదంటే ఖాళీ టైంలో తినడానికి. మా మనవాడు తినడు స్వీట్లు, నెయ్యిలు అవన్నీ వాడికి పెట్టవు. బిర్యానీ నాన్ వెజ్ వాడు. సరే ఏదో చిన్నగా ఒక 30 వచ్చినాయండి. ఒక 5-6 తీసిపెట్టి మిగతాది ఇచ్చేస్తాను. 5-6 కూడా నేను తిన్నాను, మా చిన్నమ్మాయి వస్తే ఇస్తా. ఎక్కువ తను కూడా అంత తీసుకెళ్తుంది, పని హడావిడిలో తీసుకెళ్ళి ఏ మూల పెట్టి మర్చిపోయి అంటది. మొన్న ఏదో ఒక 5-6 ఇచ్చాను, అవి ఇంకా ఉన్నాయి అంది. సరే ఒక 5-6 తీసి మా చిన్నమ్మాయికి ఇచ్చి మిగతాది మా మనవరాలకి ఇచ్చాను.